సో వీఆర్ నాట్ కన్సూమర్, వీఆర్ బిజినెస్ మ్యాన్. మనము పెట్టుబడి లేకుండా మన చేతి నుంచి డబ్బులు పెట్టకుండా ఒక అద్భుతమైన బిజినెస్ని లీడ్ చేసి మన లైఫ్ని మార్చుకోవడం కోసం మనం వచ్చినాం. సో అందులో ఒక బిజినెస్ మైండ్ సెట్తో ఉండాలి. మీరు ఒక 10 లక్షలు పెట్టి ఒక బిజినెస్ ఓపెన్ చేస్తే మీరు పొద్దున ఓపెన్ చేస్తారా, లేదంటే ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేద్దాం అనుకుంటారా? ఒక షాప్ ఓపెన్ చేసి ఎట్లా ఓపెన్ చేస్తారు? ప్రతిరోజు ఓపెన్ చేస్తారా, లేదంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు ఓపెన్ చేస్తారా? ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతారు కదా, పొద్దున ఓపెన్ చేయాలి, రాత్రి వరకు మనం దాన్ని మెయింటైన్ చేయాలి, దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు కదా. సో ఇక్కడ బిజినెస్లో కూడా మనం ఒక కన్సిస్టెన్సీ రూపంలో వర్క్ చేస్తే కనుక సక్సెస్ ఈజీ అవుతుంది. సో నెక్స్ట్, సో వీఆర్ ఇన్ టర్న్ ఓవర్ బేస్డ్ బిజినెస్. సో మనము టర్న్ ఓవర్ని క్రియేట్ చేసే బిజినెస్లో ఉన్నాం, పీపుల్స్ని జాయిన్ చేసే బిజినెస్లో లేము. మనం టర్న్ ఓవర్ని తీసుకొచ్చేది. చాలా మంది బిజినెస్లో జాయిన్ చేపిస్తారు, వాళ్ళ నుంచి ఒక పీవీ కూడా రాదు. సో జాయిన్ చేయించడం వల్ల బెనిఫిట్ రాదు, ఆ వ్యక్తి బిజినెస్లోకి రావాలి, ఈ బిజినెస్లో పీవీ జనరేట్ చేయాలి, అంటే తను ప్రోడక్ట్స్ని యూజ్ చేయాలి, కొనుక్కోవడం కాదు యూజ్ చేయాలి, కన్జ్యూమ్ చేయాలి. చాలా మంది కొనుక్కొని సెల్ఫ్లో పెట్టేసి నెక్స్ట్ మంత్ కొనుక్కోమనేసరికి ఏమో చేస్తారు, లాస్ట్ మంత్ ఉన్నాయి అట్లే ఉన్నాయి సార్. అంటే లాస్ట్ మంత్ ఉన్నాయి ఎందుకు పోలేదు? మనం చేయాల్సింది ఏంటి? కన్జ్యూమ్ చేయాలి. అంటే మన అవసరాలకు వాడుకోవాలప్పుడు సెల్ఫ్ ఖాళీ అవుతుంది, నెక్స్ట్ మంత్ మళ్ళీ కొనుక్కుంటాం. అది అక్కడే ఉంటే అది జీరో. సో కాబట్టి వీఆర్ ఇన్ టర్న్ ఓవర్ బేస్డ్ బిజినెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎనీ బిజినెస్. సో టర్న్ ఓవర్. సో ఇక్కడ మీరు చూడండి మనీ ఎట్లా సంపాదిస్తాం. సో ఏ బిజినెస్ యొక్క లక్ష్యం కూడా చూస్తే మీకు మనీ సంపాదించడం ఇంపార్టెంట్. కానీ మనీ ఎట్లా వస్తుంది? టర్న్ ఓవర్ క్రియేట్ అయితే. మీరు ఏ తీసుకోండి, మీరు ఏ షాప్ తీసుకున్నా కూడా మీరు చేస్తున్న పనిలో ఒకవేళ రెగ్యులర్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా మీరు ఏ పని చేసినా కూడా టర్న్ ఓవర్ను క్రియేట్ చేస్తే అందులో ప్రాఫిట్ ఉంటుంది. 10%, 5%, 15% అని చెప్పేసి. మరి టర్న్ ఓవర్ ఎట్లా వస్తుంది? సేల్స్ జరిగితే వస్తుంది. సేల్స్ అంటే అమ్మకాలు జరగాలి. అమ్మకాలు జరగాలంటే నీ దగ్గర వస్తువు ఉండాలి కదా. సో ఇది ప్రోడక్ట్. సో స్టాక్ నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు అమ్మకాలు చేయగలుగుతావు. సో మనం ఈ బిజినెస్లోకి 100 పీవీ కొనుక్కోవచ్చు. 100 పీవీ ప్రోడక్ట్స్ మన ఇంట్లోకి సరిపోయింది. మరి ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు ఒక 2 ప్రోడక్ట్లు ఇవ్వాలంటే మీ దగ్గర ఉన్నాయా? లేకపోతే ఆయన బిజినెస్ ఎట్లా చేస్తారు? ఆయన ప్రోడక్ట్ ఇవ్వలేకపోతే. సో కాబట్టి మనం స్టాక్ని కొద్దిగా అంత మెయింటైన్ చేయాలి. డిఎల్సీపీలు ఉన్నాయి, లక్షల రూపాయల పెట్టి డిఎల్సీపీలు ఉంటాయి, అంత అన్ని ప్రోడక్ట్ ఉంటాయి. కానీ మన ఇంటి వరకు ఒక చిన్న డిఎల్సీపీ లెక్కల ఒక 15,000 రూపాయల స్టాక్ మనం మెయింటైన్ చేయగలిగితే వచ్చిన వ్యక్తికి మనం ప్రోడక్ట్ ఇవ్వగలుగుతాం. సో 1 lakh పర్ మంత్ ఇన్కమ్ సంపాదించాలంటే నెక్స్ట్ స్లైడ్ సార్, మన యొక్క గోల్ 1 lakh సంపాదించాలి. సో ట్రెడిషనల్ బిజినెస్ చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఒక 10 లక్షల రూపాయలు పెట్టినాము, రెంట్ ఒక దగ్గర షాప్ తీసుకుంటాము, రెంట్ కడతాము, మంచి లొకేషన్లో తీసుకుంటే బిజినెస్ నడుస్తుంది. లొకేషన్ కరెక్ట్ లేకపోతే బిజినెస్ డల్ అయిపోతుంది. అండ్ దాన్ని మంచి మాడిఫై చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు అన్నిట్లా ఉంది, చేస్తాం దాన్ని మాడిఫై చేస్తాం. అండ్ మ్యాన్ పవర్. సో మనం బిజినెస్ పెరగాలి అనుకుంటే మనం ఒకరం చేస్తే కాదు, మనం తినడానికి వెళ్తాం, లేదంటే అర్జెంట్ పని మీద బయటకు వెళ్తాం, షాప్ పని తీసుకొని వెళ్తామా, ఒక మ్యాన్ పవర్ను కూడా మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ వర్క్ 12 గంటల పొద్దు నుంచి సాయంత్రం వరకు ఓపెన్ చేస్తాం. అండ్ కాంపిటీషన్ 100% ఉంటుంది. ఎందుకంటే మీరు పెట్టిన ఏ షాప్ అయినా కూడా ఎదుటి వ్యక్తి పెట్టడం నమ్మకం అట్లా గ్యారంటీ ఏముండదు. నేను కిరాణా షాప్ పెట్టిన బాగా నడుస్తుంది, ఎదుటి వ్యక్తి కూడా పెడతాడు, పెట్టొద్దని చెప్పేసి మనం అడిగేస్తుందా? ఎవరికి హక్యం లేదు, ఎవరి ఇష్టం వాళ్ళు పెట్టుకోవచ్చు. కాబట్టి కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది, రిస్క్ ఉంటుంది. మీరు బిజినెస్ బాగా నడుస్తుంది కదా అని చెప్పేసి ఏదేదో చేసి ఉంటారు, లేదు ఈఎంఐలో పెట్టుకోవచ్చు, కార్ ఏమన్నా చిల్లే కొనవచ్చు. ఒకవేళ బిజినెస్ డల్ అయితే సో రిస్క్ ఉంటుందా లేదా? సో రిస్క్ను కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్ డిపెండింగ్ ఆన్ టర్న్ ఓవర్. మీ బిజినెస్ బాగా నడిస్తే మీకు ఇన్కమ్ వస్తుంది, నడవకపోతే ప్రాఫిట్ ఏం రాదు. అండ్ డూప్లికేషన్, మరి మీ బిజినెస్ని డూప్లికేషన్ చేసే అవకాశం ఉందా? అలాంటి బిజినెస్లు ఇంకా మల్టిపుల్ పెట్టే అవకాశం ఉందా? లేదు. మనం ఒకటే చోట పెడతాము, ఇక్కడే పని చేస్తాం. కానీ మీరు బాటా చూడండి, ఎన్ని నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఎరిగింది, కానీ అందరు చేయగలుగుతారు అది. సో ఇలాంటి పనులలో మనము ఒక బిజినెస్ ఒక షాప్తోనో 2 షాపులతోనో ఆగిపోతాం, కానీ డూప్లికేషన్ అనేది జరగదు. సో కాబట్టి అక్కడ ప్రాబ్లం ఉంది. కానీ స్టార్ట్ వెస్టేజ్ బిజినెస్. మీరు వెస్టేజ్ బిజినెస్ని కెరియర్గా ప్లాన్ చేసుకుంటే, సో ఇన్వెస్ట్మెంట్ 500 పీవీ సెల్ఫ్ మీరు పర్చేజ్ చేసుకున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో 15,000 రూపాయల ప్రొడక్ట్స్ మీ ఇంట్లో ఉంది. ఎట్లా ఉంది? ఇక్కడ నా ఇంట్లో ఉంది. నా ఇంట్లో నేను ఇట్లా పెట్టుకున్నా, ఒక కబోర్డ్ చేపించేసుకొని ఇందులో స్టాక్ పెట్టుకున్నా. ఎవరన్నా వస్తే చూపిస్తారు, ఇది నా ప్రోడక్ట్, ఇట్లా నేను బిజినెస్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నా అని చెప్పేసి. సో 15,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నారు. సో రెంట్ కట్టాల్సిందా? మనం రెంట్ కడతామా? రెంట్ ఏం కట్టాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మ్యాన్ పవర్ ఏమైనా పెట్టాల్సింది ఉందా? మ్యాన్ పవర్ ఎలాంటిది పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ కాంపిటీషన్ ఉందా?
మనం వేరే వ్యక్తులకే అవకాశం ఇస్తున్నాం. పిలిచి పిల్లనిస్తా అన్నట్టుగా పిలిచి బిజినెస్ చేయండి సార్, మీకు ₹1,00,000 సంపాదించే అవకాశం ఇస్తా అని చెప్తున్నాం. సో కాంపిటీషన్ అనేది ఎక్కడ కూడా లేదు. అండ్ రిస్క్ ఉందా? ₹15,000 ₹1,00,000 పొడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేవలం ₹15,000 అవి కూడా మీ ఇంట్లో ప్రోడక్ట్సే. పడి నడవకపోతే అవి అన్ని రుద్దితే అయిపోయి ఒక 3-4 నెలలకు వస్తాయి కదా, వస్తాయి కదా. సో రిస్క్ అనేది లేదు. వర్క్ పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. నేను జాబ్ చేస్తున్నాను సార్, ఒక 2-3 గంటలు తీయలేరా? ₹1,00,000 10,000 20,000 సంపాదించడం కోసం పొద్దుంతా పని చేస్తున్నాము. ₹1,00,000 సంపాదించవచ్చు అంటే ఒక 2-3 గంటలు పని చేయలేము. సో నిర్ణయం తీసుకోవాలి. పార్ట్ టైం చేయొచ్చు, ఏ పని లేదు సార్, ఫుల్ టైంలో చేస్తారు, ఫుల్ టైంలో చేయండి ఏ పని లేకపోతే. సో ప్రాఫిట్ అన్లిమిటెడ్, అంటే మీరు చేస్తున్న బిజినెస్లో ఖచ్చితంగా అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే సంపాదించవచ్చు. ఇంతే సంపాదించవచ్చు అనేది ఎక్కడ లేదు. సో మీ టీమ్ సైజు, మీ యొక్క టర్న్ ఓవర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మీకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. డూప్లికేషన్, సో మీ బిజినెస్ని డూప్లికేషన్ చేసే అవకాశం ఉంది. సో మీలాంటి వ్యక్తులు మీరు తయారు చేస్తున్నారనుకోండి, మీ యొక్క బిజినెస్ అనేది రెట్టింపు వేగంతో పెరుగుతూ ఉంటుంది. సో హౌ, మరి ఎట్లా చేయొచ్చు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది లిస్ట్. సో మనకు సరౌండింగ్లో ఉన్న వాళ్ళ లిస్ట్ మనం క్రియేట్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లు, అక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్లు, ఇట్లా మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. సో ఫస్ట్ మీకు తెలిసిన వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా రాసుకొని అందులో సర్కిల్ చేసుకోవాలి. సో దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది ఒక సర్కిల్ చేసుకోవాలి. సో వీళ్ళు ఎందుకు చేసుకోవాలంటే, నేను జాబ్ చేసి వచ్చి 2 గంటల సమయం ఉంది, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నిజామాబాద్ వెళ్ళి ప్లాన్ చెప్పాలంటే అవుతుందా? ఏ రోజు కాదు. మీకు డిసెంబర్లో తెలిసిన వ్యక్తి ఉన్నాడు, కానీ మీరు జాబ్ చేసి వచ్చిన తర్వాత 2 గంటలలో పని చేయాలనుకుంటున్నారు, కానీ జర్నీ దూరం ఉంది కదా, సో పని వర్కౌట్ కాదు. ఈ 2 గంటలలో ఎవరిని కలవగలుగుతూ ఉంటే ఒక 5-10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్న వాళ్ళని ఎక్కువగా కలవగలుగుతాం. సో అలాంటి వ్యక్తుల లిస్ట్ రాసుకోవాలి, వాళ్ళందరికీ ప్లాన్స్ చెప్పాలి, నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చెప్పాలి, సరౌండింగ్లో ఉన్న మీటింగ్స్లోకి అటెండ్ చేయించాలి. మీ బిజినెస్లో ఒక డైరెక్టర్ పిన్ అచీవ్మెంట్ చేయాలి. అర్థమవుతుందా? ఒక డైరెక్టర్ కిందకి మీరు రావాలి. ఒక ₹10,000 ₹20,000 ఇన్కమ్ తీసుకునే స్థాయికి రావాలి. అప్పుడు జాబ్లో కొద్దిగా లీవ్ పెట్టినా ఆ 2-3 రోజులు కట్ చేసింది అనుకో, ఆ డబ్బులకి ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు ఇంకొంత దూరం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వచ్చిన టీం ద్వారా వాళ్ళకి తెలిసిన వ్యక్తులు, మీకు తెలిసిన వ్యక్తులు ఒక 50 కిలోమీటర్లు, ఒక 100 కిలోమీటర్లు మీరు ప్లాన్ చేయగలుగుతారు. సో ఫాలో ద విన్నింగ్ టీమ్ కోర్ గో గెటర్ స్ట్రక్చర్. కోర్ 160 PV సార్ చెప్పిండు, 160 PV చేస్తే ఏం లాభం అని చెప్పిండు. 160 PV ఎవ్రీ మంత్ మనం చేయాలి. సో 500 PV ₹15,000 స్టార్ట్ చేసాము. కోర్ అనేది ఎవ్రీ మంత్ మనం చేసుకోవాలి. సో 100+60 CNCతో మనం చేస్తాము. ఎవ్రీ మంత్ సెకండ్, థర్డ్, ఫోర్త్ విన్నింగ్ టీమ్ రూల్ ప్రకారం మనం అది కంప్లీట్ చేసుకోవాలి. ₹15,000 స్టాక్ మెయింటైన్స్ ఎవ్రీ మంత్. సో ఇప్పుడు కిరాణం షాప్ పెట్టి ప్రోడక్ట్ అమ్మినాము, వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి, కిరాణం షాపు జీరో ఉంటుందా? మంచిగా ఉంటుందా? జీరో అయిపోతుంది కదా, దివాళీ తీసినట్టుగా అయిపోతుంది. సో నీకు వచ్చిన లాభాన్ని కూడా షాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా ప్రోడక్ట్ పెరిగి ఇంకా కలకలలా ఆడుతుంది. సో ఇక్కడ కూడా ₹15,000 కాకుండా మీరు మెయింటైన్ చేయండి. ఈ ప్రోడక్ట్ నుంచి అమ్మిన ప్రోడక్ట్స్ అంతా కూడా మీరు మళ్ళీ కొనుక్కోండి. అట్లా మీరు 500 PV సెల్ఫ్ చేయొచ్చు. ఈవెన్ ఆ మంత్ 30 వరకు, ఆ మంత్ ఎండింగ్ వరకు మీరు 500 PV సెల్ఫ్గా మెయింటైన్ చేస్తారు. అండ్ SGP, సో తక్కువ ఒక పార్ట్ టైం చేస్తున్న వ్యక్తి 2 ప్లాన్స్ చేయొచ్చా లేదా? మినిమం 2 ప్లాన్స్. ఒకవేళ 2 ప్లాన్స్ నిజంగా మీరు కెరియర్ ప్లాన్ అనుకొని చేస్తే 30 రోజులలో 2 × 30 60 ప్లాన్స్ అవుతాయి. 60కి 60 మంది వస్తారా? రారు. మేమే చెప్తున్నాము, 60కి 60 మంది రారు, కొంతమంది వస్తారు. సో 60 మందిలో 50%, ఒక 30 మంది నో చెప్పారు అనుకుందాం. సో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. నో చెప్పారు కదా, వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఇది నాకు కాదు, వేరే వాళ్ళకి ఇవ్వండి, నెక్స్ట్ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినట్టు. సో అక్కడ 30 మంది వచ్చారు. ఆ 30 మందిలో మీకు ఒక లీడర్స్, ఒక 6 మంది వ్యక్తులను మీరు సెలెక్ట్ చేసుకోండి. వచ్చిన 30 మందిలో కొంతమంది స్లోగా చేస్తారు, కొంతమంది ఫాస్ట్గా చేస్తారు. చేయడానికి అయితే వస్తారు, కానీ కొంతమంది తొందరగా అర్థం కాదు. కొంతమంది తొందరగా అర్థం చేసుకొని నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తా సార్ అని చెప్పేసి కొంతమంది చేస్తారు. నువ్వు ఒక 6 మంది లీడర్లని ఐడెంటిఫై చేసుకో. సో వాళ్ళతోని సేమ్ బిజినెస్ 500 PVతో స్టార్ట్ చేయించి పని చేద్దామని చెప్పేసి అంటే అక్కడ నుంచి ఎంత బిజినెస్ వస్తుంది? 6 మంది ₹15,000 అంటే 90,000 బిజినెస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మిగతా వ్యక్తులతో 20 నుంచి 30 మంది లాయల్ కన్స్యూమర్స్ని పెట్టుకోండి. బిజినెస్లో ఉంటారు, బిజినెస్ సరిగ్గా చేయరు, ప్రోడక్ట్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి మన ఆఫర్ల గురించి, కన్సిస్టెన్సీ గురించి మనం చెప్తూ ఉండాలి. సో అట్లాంటి వ్యక్తులకు ప్రోడక్ట్ సర్వీస్ ఇస్తూ ఉండాలి.
సో అలాగా 500 రూపాయల ప్రోడక్ట్స్ ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చినా కూడా 25 మంది నుంచి 12,500 బిజినెస్ అనేది మనకు ఎవ్రీ మంత్ రొటేషన్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా మనం చేస్తే మనము కోడ్లో ఉన్నాం 150 ప్లస్ 350 పీవీ అనేది మనకు లాయల్ కన్సూమర్స్ ద్వారా వచ్చింది. 3000 పీవీ అనేది లీడర్స్ 6 మంది నుంచి వచ్చింది. సో ఇట్లా మన యొక్క బిజినెస్లో మనం 3500 పీవీ అనేది జనరేట్ చేసినాం. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంతకంటే బెటర్గా చేసే వాళ్ళు చేయొచ్చు, ఇంతకంటే తక్కువ చేసే వాళ్ళు ఉంటారు. కాకపోతే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇట్లా చేస్తే ఇట్లా బిజినెస్ వస్తుంది. సో నెక్స్ట్, సో పవర్ ఆఫ్ 500 పీవీ సర్కిల్. సో మీరు 500 పీవీ సర్కిల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. మీకు నో అన్న వ్యక్తుల ద్వారా ఏదైతే 350 పీవీ, మీ సెల్ఫ్ కోర్ పీవీ మొత్తం కలిపితే 500 పీవీ సర్కిల్లో ఉంది. ఇదే 500 పీవీ 6 మంది వ్యక్తుల ద్వారా చేయించినప్పుడు మీకు ఎంత పీవీ అయింది? 3500 పీవీ అనేది అయ్యింది. ఒక నెల 2 నెలలు, ఫస్ట్ మంత్లోనే ఇది జరిగితే మీరు ఫాస్ట్ ట్యాగ్ 12% అవుతారు. నెక్స్ట్ మంత్ ఇదే రిపీట్ జరిగితే డైరెక్ట్గా కంప్లీట్ చేసుకుంటారు. సో 3500 పీవీతో మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది? తక్కువ కదా, ఒక 10,000 పైన వస్తుందా? సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇది జరిగింది అనుకోండి, ఎట్లా ఇన్కమ్ వస్తుంది? ఫస్ట్ మీరు 500 పీవీ సర్కిల్ కంప్లీట్ చేసుకున్నారు, మీకు 720 రూపాయల బెనిఫిట్ వచ్చింది, ఫాస్ట్ 8% లెవెల్. సో సేమ్ రిపీట్ ఒక 6 మందితో మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే మీకు ఇందాక 3000 పీవీ తోటి మీరు 12% రీచ్ అయ్యారు. ఒక 6500 రూపాయల వరకు ఇన్కమ్ అనేది అక్కడ జనరేట్ అవుతుంది. అండ్ 36 మంది, 6 మంది నుంచి సేమ్ రిపీట్ 36 మంది వచ్చారనుకోండి 500 పీవీ సర్కిల్లో. సో ఇక్కడ 18,000 పీవీ అనేది మనకు అవుతుంది. సో బ్రౌన్స్ డైరెక్టర్ మనం కంప్లీట్ చేస్తా ఉన్నాం. 5,40,000 రూపాయల టర్న్ ఓవర్ ఒక నెలలో మనం క్రియేట్ చేయగలిగినాం. అక్కడ 48,000 రూపాయల చెక్ కూడా వస్తుంది కరెక్ట్గా బ్రౌన్స్ డైరెక్టర్ ప్లాట్. సేమ్ సిస్టమేటిక్గా ఒక నెలలో జరిగితే బ్రౌన్స్ డైరెక్టర్గా 48,000 చెక్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ 10,000 కాదు, 48,000 చెక్ కూడా తీసుకోవచ్చు. అండ్ 36 మంది కాస్త 6 మందికి 500 పీవీలో నిలబెట్టగలిగితే 216 మంది మన టీమ్ సైజు. 500 పీవీ సర్కిల్లో ప్రతి ఒక్కరు ఉంటే 1,08,000 పీవీ మనం అక్కడ క్రియేట్ చేస్తున్నాము. అండ్ బ్రౌన్ అచీవ్మెంట్ చేస్తూ ఉన్నాము. ప్రతి లెక్కలో కూడా మీకు ఎల్ఓబి అనేది కూడా క్రియేట్ అయింది. 32,40,000 రూపాయల టర్న్ ఓవర్. అండ్ మీ యొక్క చెక్ క్రౌడ్ డైరెక్టర్గా 3.5 లక్షల రూపాయల చెక్ కూడా తీసుకోవచ్చు. గో గెటర్ క్రౌన్ క్లబ్ అదే స్ట్రక్చర్ నేను చూపించాను అనమాట, కాకపోతే 500 పీవీలో చూపించాను. సో ఇది మేము చేయడం ద్వారా క్రౌన్లో చూపించినాం కదా. ఇప్పుడు నా చెక్ 10 లక్షల రూపాయల చెక్కు నేను తీసుకోవడం జరిగింది. ఎట్లా జరిగింది? బికాస్ నెట్వర్క్. సో కాబట్టి మీరు ఇక్కడ కరెక్ట్గా డిసిషన్ తీసుకొని పని చేస్తే చాలా చాలా సింపుల్. వెస్టేజ్ అనేది చాలా సింపుల్, ఈజీ మాత్రం కాదు, చాలా సింపుల్. అంటే ఆలోచనలతోనే ఈ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. ఆర్ యు రెడీ? అర్థమైందా? ఇబ్బంది అనిపించిందా? లేదు కదా, చేయొచ్చని నమ్మకం వచ్చిందా? సో అయిందా సార్? కెరియర్ ఎట్లా చేసినా చూశారు. ఒక 500 పీవీ ఒక బిజినెస్ మైండ్ సెట్లో చేసే వ్యక్తులతో మనం పని చేస్తే ఎంత తక్కువ టైంలో ఒక మంచి సక్సెస్ తీసుకోవచ్చు అనేది కూడా చూసినాం. సో ఒకసారి గమనించండి, ఒక చిన్న స్టోరీ చెప్తాను. సో ఒక వ్యక్తి జాగింగ్ చేస్తూ ఉన్నాడు. బాగా ఉడికిండు ఒక 2-3 రౌండ్లు కంప్లీట్ చేస్తున్నాడు. బాగా అలసిపోయాడు, చెమటలు బాగా కారుతూ ఉన్నాయి. ఒక దగ్గర ఆగి సో తను కళ్ళు చూసుకుంటా ఉన్నాడు. సో అట్లా చూస్తున్నప్పుడు దూరంగా ఒక ఆడ వ్యక్తి ఉన్నాడు అనమాట. ఒక బాబుకి ఫుడ్ తినబెడుతూ అక్కడ ఉన్నాడు. సో ఈయన చూసిన తర్వాత ఎవరో తెలిసిన అమ్మాయి లెక్కనే కనబడుతుంది కానీ దూరం నుంచి కొద్దిగా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. కాకపోతే క్లారిటీ వస్తుంది. సరే కొద్దిగా దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి దగ్గర వరకు వెళ్ళి సో చూసిండు. సో ఆమె తెలిసిన అమ్మాయి. సో ఆమె ఇంటర్మీడియట్లో ఆయన యొక్క క్లాస్మేట్.